భారత్ లక్ష్యం వృద్ధికి ఊతం. స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్ తొలిసారి 50 లక్షల కోట్లు దాటి నిర్మలా పద్దు. పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం. 60,000 దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు. ఎన్నికలు జరగబోయే బీహార్కి పెద్దపీట. వేతన జీవులకు ఐటీ పార్టీ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. ప్రామాణిక తగ్గింపు 75,000 వరకు వర్తిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు. కొత్త పన్ను విధానంలో శ్లాబుల సవరణ. మధ్యతరగతికి పెద్ద ఉపశమనం. పాత పన్ను విధానంలో మార్పు లేదు. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విశాఖ స్టీల్కు 11,917 కోట్లు. 2024-25 కేటాయింపులు 620 కోట్ల నుంచి 8,622 కోట్ల వరకు పెంపు. 2025-26లో 3,295 కోట్ల పెంపు. రాష్ట్రానికి జల జీవన పథకం గడువు పెంపుతో పునర్వ్యవస్థీకరణానికి ఊతం. 70,000 కోట్లతో పనులకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు. రెవెన్యూ మూలధన వసూళ్లు 16,44,936 కోట్లు. రెవెన్యూ వ్యయం 39,44,255 కోట్లు. మూలధన వ్యయం 11,21,090 కోట్లు. జీడీపీలో 4.4% ఆర్థిక లోటు పరిమితం అవుతుందని ప్రభుత్వం అంచనా. పోలవరానికి 5,936 కోట్లు. ప్రాజెక్టుకు వరుసగా రెండో ఏడాది బడ్జెట్లో కేటాయింపులు. గత బడ్జెట్ కంటే 424 కోట్లు అదనం. కేంద్రం తాజా డీపీఆర్ను ఆమోదించింది. మరో 12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించి అడ్వాన్స్గా నిధులు అడ్వాన్స్తో ఇవ్వడంతో పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్. అన్నమయ్య జిల్లా పర్యటన ముఖ్యమంత్రి హామీ. బాబు వల్లే మా జీవితాలు మారాయని యువత కృతజ్ఞతలు. లబ్ధిదారులకు ఇళ్లకి వెళ్లి పింఛన్లు అందించిన ముఖ్యమంత్రి. పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా ఏబీ వెంకటేశ్వరరావు. పక్కా ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు. పట్టణాల్లో నిర్మాణానికి ఇప్పటికే 3.86 లక్షల మంది వినతి. తొలి విడతగా 50,000 ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం. మార్చి నుంచి నిర్మాణ పనులు ప్రారంభం. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మన దేశ తలసరి ఆదాయం $3,000 కంటే దిగువనే ఉంది. $23,380లకు చేరితే గానీ అధిక ఆదాయ దేశం అనే గుర్తింపు ఉండదు. ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారతావని అవతరించాలంటే సగటున 7.6% వార్షిక వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ పురోగమించాలని ఆర్బీఐ అంచనా వేసింది. 50,65,000 కోట్ల తాజా బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం దీనికి ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్క డీప్సీక్ ఎన్నో సవాళ్లు. జీపీటీ-4 వంటి నమూనాల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఓపెన్ ఏఐ కోసం కనీసం $10 కోట్ల వ్యయం చేసినట్లు అంచనా. అతి భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేయడానికి వందలు, వేల సంఖ్యలో ఉన్నత శ్రేణి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు అవసరమవుతాయి. వాటి కోసం $30,000 నుంచి $40,000 వరకు కావాల్సి ఉంటుంది. డీప్సీక్ పరిజ్ఞానం ఈ ఖర్చును దాదాపు 94% తగ్గించి అంతే శక్తివంతమైన ఏఐ నమూనాను కేవలం $60 లక్షలకే అభివృద్ధి చేసింది. అనేక వ్యూహాత్మక సాంకేతికత సాయంతో చైనా ఇది సాధించగలిగింది. ఓపెన్ ఏఐ ఒక నెంబర్ను నిల్వ చేయడానికి 32-బిట్ ఫ్లోటింగ్ పాయింట్లను వినియోగిస్తుంది. 4 బైట్ల మెమరీ అవసరమవుతుంది. అదే డీప్సీక్ 8 బిట్ల ఫ్లోటింగ్ పాయింట్లతో సరిపోతాయి. అందుకు కావాల్సిన మెమరీ 1 బైట్ మాత్రమే. దీనివల్ల చైనా నమూనాలో మెమరీ వాడకం భారీగా తగ్గి విద్యుత్ వినియోగం దిగివస్తుంది. పైగా ఏఐ నమూనాలన్నీ ఒకేసారి ఒక పదాన్నే ప్రాసెస్ చేస్తాయి. డీప్సీక్ ఒకసారి ఒక వాక్యాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. దాంతో అది వాక్యాలు చదివితే సమయం గణనీయంగా తగ్గిపోయి ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఏఐ నమూనాలు కోట్ల కొద్దీ పదాలతో వ్యవహరిస్తాయి. వాటి ప్రాసెసింగ్ సమయాన్ని సగానికి తగ్గించడం అంటే ఆ మేరకు సామర్థ్యాన్ని పెంచడమే. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతల వల్ల ఓపెన్ ఏఐ కన్నా డీప్సీక్ ఎంతో సమర్థంగా పనిచేయగలుగుతుంది. డీప్సీక్ అతి తక్కువ ఖర్చుతో అవలీలగా డేటాను ప్రాసెస్ చేయగల ఏఐ నమూనా అని టెస్లా మాజీ డైరెక్టర్ ఆండ్రెస్ కార్పతి వ్యాఖ్యానించారు. జై కిసాన్. రైతులపై వరాల జల్లులు. 6 కొత్త పథకాల ప్రకటన. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 5 లక్షల వరకు పెంపు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ద్వీపాల్లో భారత ప్రత్యేక ఆర్థిక మండలి ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆంధ్ర సముద్ర ప్రాంతాల్లో చేపల వేట లాభసాటిగా ఉండేలా ఒక వ్యవస్థను రూపొందించింది. ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 30% నుంచి 5% తగ్గించారు. చేపలు, రొయ్యల మేత ఉత్పత్తిలో వాడే ఫిష్ హైడ్రోలైసేట్ మీద కూడా బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి 5% తగ్గించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు నిధులు 64.33% పెంచారు. పీఎం ధనధాన్య కృషి యోజనకు ప్రకటించారు. కంది, మిరప, ఎర్ర కంది దిగుబడి పెంచడానికి 1,000 కోట్లతో 6 ఏళ్ల మిషన్ చేపడుతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను గణనీయంగా పెంచేలా దాని రుణ పరిమితిని ఇప్పుడున్న 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ఇది 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఎక్కువ దిగుబడి ఇచ్చి చీడపీడల వాతావరణ విపత్తులను తట్టుకునే వంగడాలను రూపొందించేందుకు ప్రస్తుతం వ్యవస్థను ఏర్పాటు చేశారు. 100కు పైగా వంగడాలను విడుదల చేయాలనే యోచన. వంట నూనెల్లో స్వయం సమృద్ధికి వంట నూనె గింజల జాతీయ మిషన్ అమలు చేస్తారు. గ్రామీణాభివృద్ధికి 1.81 లక్షల కోట్లు. బియ్యంపై కొత్త సుంకం 1975 ప్రకారం సుంకంలో చేయనున్న ఈ మార్పు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సుంకం బియ్యంపై ఎలాంటి ప్రాసెసింగ్, ఉప్పుడు బియ్యం వగైరా జరిగింది. బియ్యం రకం ఏది? జీఐఎస్ గుర్తింపు పొందిన రకం బాస్మతి రకం తదితర అన్న ప్రతిపాదక హెచ్ఎస్ కోడ్ 1006 నుంచి 30 అనే సబ్ హెడ్ కింద విధిస్తారు. సాంకేతిక స్థాయి పురుగుల మందులపై అంతర్జాతీయ ఒప్పందాల కిందికి వచ్చే సరుకులపై కొత్త టారిఫ్ విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. లోక్సభ ఎన్నికల ఖర్చులకు 1,400 కోట్లు. 14 కోట్లు న్యాయమంత్రిత్వ శాఖ కేటాయించారు. ఇందులో లోక్సభ ఎన్నికల వ్యయానికి 500 కోట్లు, ఓటర్ల గుర్తింపు కార్డులకు 300 కోట్లు, ఇతర ఖర్చులకు 597.80 కోట్లను కేటాయించారు. కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనుగోలుకు 18.7 కోట్లు ఇచ్చారు. తల్లి పిల్లల భద్రం 3,707 కోట్ల అదనపు కేటాయింపు. 5 లక్షల మందికి 2 కోట్ల చొప్పున రుణాలు. మహిళా సాధికారత మిషన్ శక్తి. మహిళా సాధికారత మిషన్ శక్తి కింద కేటాయింపుల్ని 3,150 కోట్లకు పెంచారు. బేటీ పడావో వన్ స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్లను భారీగా. మహిళా సహాయవాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు 628 కోట్లు కేటాయించారు. నిర్భయ నిధికి 30 కోట్లు ఇచ్చారు. దీని ద్వారా దేశంలోని 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు 2 కోట్ల చొప్పున రుణాలను మంజూరు చేయనున్నారు. వారి వ్యాపారాలకు కేంద్ర సర్కార్ ఆర్థికంగా దండుగా నిలవనుంది. బీహార్కు బొనాంజా. బడ్జెట్లో వరుస కఠిన పథకాలు. ఎన్నికల తరుణాల నిర్మలమ్మ వరాలు. కేంద్ర బడ్జెట్లో బీహార్కు భారీగా కేటాయింపులు జరిగింది. మఖానా బోర్డు ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, మిథిలాంచల్ ప్రాంతంలోని వెస్టర్న్ కోశీ కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం సహా పలు వరాలను ఆ రాష్ట్రం దక్కించుకుంది. నితీశ్ కుమార్ పార్టీ జేడీతో కలిసి రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంది. కేంద్రంలోని ఎన్డీఏలో జేడీయూ కీలక భాగస్వామి. బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలియజేసిన కేంద్రం ఎన్నికల ముందు ఇప్పుడు వరాల జల్లు కురిపించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ రహదారుల అభివృద్ధి, గంగానదిపై 2 లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం సహా 60,000 కోట్ల విలువైన ఆర్థిక వరాలు ఇచ్చింది. బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీస్, ఎంటర్ప్రైజెస్ అండ్ మేనేజ్మెంట్ను నెలకొల్పినట్లు చెప్పారు. దీంతో పాటు పట్నా విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచి బిహ్టా వద్ద బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 50,000 హెక్టార్లకు పైగా భూమిని సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోశీ కెనాల్ ప్రాజెక్టును ఆర్థిక సాయం అందిస్తున్నారు. 9వ పద్దుతో నిర్మలా ముద్ర. రూపాయి రాక రూపాయి పోక. రూపాయి రాక పైసల్లో. ఆదాయ పన్ను 22, అప్పులు 24, పన్నేతర రాబడి 20, మూలధన రాబడి 9, కస్టమ్స్ సుంకాలు 4, మూలధన రాబడి 1, కార్పొరేట్ పన్ను 17, జీఎస్టీ ఇతర పన్నులు 18, కస్టమ్ ఎక్సైజ్ సుంకాలు 5. రూపాయి పోక. పింఛన్లు 4, వడ్డీ చెల్లింపు 20, కేంద్ర రంగ పథకాలు 16, రాయితీలు 6, రక్షణ 8, 12 రాష్ట్రాల సుంక వాటాలు 22, ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలు, కేంద్ర ప్రయోజన పథకాలు 8, ఇతర వ్యయం 8. 192% పెరిగిన అప్పు. 10 ఏళ్లలో 62 లక్షల కోట్ల నుంచి 180 లక్షల కోట్లకు. దేశం అప్పుల భారం 2024 మార్చి 31 నాటికి 196 లక్షల కోట్లు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 190 లక్షల కోట్ల దేశీయ, 6,63,920 కోట్లు విదేశీ రుణం. 2025 మార్చి 31 నాటికి 181 లక్షల కోట్లు కానుంది. 2015 మార్చి 31 నాటికి దేశ రుణం 62 లక్షల కోట్ల మేర ఉంది. 10 ఏళ్లలో అప్పుల భారం 192%. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏటా తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపారు. జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గుతూ పోతుందన్నారు. ఈ ఏడాది ఆర్థిక లోటు 4.8% తగ్గిందని, 2025-26లో దాన్ని 4.4% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఇది భారత స్వరూపం. రుణం తరహా. మార్చి 2015 60 లక్షల కోట్లు, 2025కి 175 లక్షల కోట్లు. విదేశీ రుణం మార్చి 2015 వరకు 1,80,000 కోట్లు, 2025 మార్చికి 6,18,000 కోట్లు. మొత్తం 62 లక్షల కోట్లు అప్పు ఉండగా 2015 నాటికి 2025 మార్చి నాటికి 181 లక్షల కోట్లుగా మారింది. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు ఏర్పాటు. 500 కోట్లతో వ్యయంతో విద్యారంగంలో కృత్రిమ మేధ ఉత్కృష్ట కేంద్రాలు.
ఈ వర్గాలకు గుర్తింపు కార్డులు, ఈస్టర్న్ పోర్టల్లోని వారి పేర్లు నమోదు, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా ఆరోగ్య బీమా, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితి 74% నుంచి 100% పెంపు, ప్రీమియం మొత్తం భారతదేశం నుంచి సంస్థలకు వెసులుబాటు. నిధుల కొరతతో నిలిచిపోయిన 1,00,000 గృహాల నిర్మాణాన్ని స్వతంత్రం పూర్తి చేసేందుకు 15,000 కోట్లతో నిధి. వయోధికులకు నగదు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం 1,00,000 వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం ఈ పరిమితి 50,000. ఏడాదికి 6,00,000 లోపు అద్దెకు ఆదాయ పన్ను నుంచి మినహాయం. ప్రస్తుతం పరిమితి 2,40,000. వైద్య రంగానికి నిధుల చికిత్స 95,000 కోట్లు కేటాయింపు. నిన్నటికన్నా 11% ఎక్కువ. మెడికల్ సీట్లు 10,000 పెంపు. జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్, క్యాన్సర్ చికిత్స కేంద్రాలు. వైద్య పర్యాటకాన్ని హీల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించనున్నారు. ఇందుకు వైద్య సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వీసా నిబంధనల్లో సడలింపులు ఇవ్వనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బ్రాడ్బ్యాండ్ సదుపాయం కల్పించనున్నారు. పుర ప్రగతికి జోష్ 1,00,000 కోట్లతో ఏర్పాటు కానున్న పట్టణ సవాలు నిధి 2025-26కు గాను 10,000 కోట్ల కేటాయింపు. ప్రైవేటుతో అనుబంధ సంస్థలను ఆహ్వానించేందుకు సంస్కరణలు, చట్ట సవరణలు. 2047 నాటికి 100 గిగావాట్ల విద్యుత్తు సామర్థ్యమే లక్ష్యం. పరిశోధనలకు 20,000 కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 3,487 కోట్లు. ఎన్పీఎస్ వాత్సల్యం మరింత ఆకర్షణీయం. 50,000 విరాళం వరకు పన్ను మినహాయింపు. కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖకు 9.5% పెరిగిన కేటాయింపులు. ఆధునీకరణకు పెద్దపీట. యుద్ధ విమానాలు, ఏరో ఇంజన్ల కొనుగోలు 48,614 కోట్లు. తాజా బడ్జెట్లో 6,80,210 కోట్లను ప్రతిపాదించింది. 1.97%గా ఉన్నాయి రక్షణ కేటాయింపులు. వందే భారత్ రైట్ 200 కొత్త రైళ్ల ఉత్పత్తికి పచ్చ జెండా. 100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైళ్లు కూడా. నూతనంగా 17,500 జనరల్ బోగీల తయారీ. రైల్వేలకు 2.65 లక్షల కోట్లు. ప్రధాన కేటాయింపులు ఇలా: రోలింగ్ స్టాక్కు 45,530 కోట్లు. కొత్త రైల్వే లైన్లకు 32,235 కోట్లు. రైల్వే లైన్ల డబ్లింగ్కు 32,000 కోట్లు. మెట్రో ప్రాజెక్టులకు 31,239 కోట్లు. దిగువరకర్లకు గుర్తింపు కార్డులు. వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు. 30,000 పరిమితితో యూపీఐ లింక్ క్రెడిట్ కార్డును పొందవచ్చని స్వానిధి పథకం ద్వారా ఇప్పటివరకు 68 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రాష్ట్రాలకు అందుబాటులో 1.5 లక్షల కోట్ల నిధి అందుబాటులోకి తీసుకొస్తా నిర్మల తెలిపారు. అతిపెద్ద లాజిస్టిక్ విభాగంగా పోస్టల్ శాఖ. హైవేల అభివృద్ధికి 2,87,333 కోట్లు. గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం 45% పెంపుతూ 14,965 కోట్లను కేటాయించారు. ప్రపంచం కృత్రిమ మేధోదండకు సాంకేతికంగా గణనీయంగా మార్పులకు లోనవుతుంది. ఈ మార్పులను అందిపుచ్చుకునేలా మన విద్యార్థులు, యువతను సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్రం తాజా బడ్జెట్తో కసరత్తు చేసింది. మారుమూల పల్లెల్లోని పాఠశాలల నుంచి ఐఐటీల వరకు అన్నిటిపై ప్రత్యేక దృష్టి నిలిపింది. ఈ మేరకు బడ్జెట్లోనూ 1.28 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో ఉన్నత విద్యకు 50 లక్షల కోట్లు, పాఠశాల విద్యకు 78,572 కోట్లు ప్రత్యేకించింది. తిరుపతి ఐఐటీ సామర్థ్యం రెట్టింపు. మెట్రో ప్రాజెక్టులకు భారీ ఇంధనం. డ్వాక్రా మహిళల స్వయం సమృద్ధికి బాసట. విశాఖ పోర్టు ట్రస్టుకు 730 కోట్లు. కిసాన్ క్రెడిట్పై 4% వడ్డీకి 5 లక్షల వరకు పంట రుణం. రాష్ట్రానికి జలజీవనం పథకం గడువు పెంపుతో పనుల విషయం ఊహం. 70,000 కోట్లతో పనులకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు. ఇది ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం. 2015 నుంచి 35,494 కోట్లు మంజూరు. గత బడ్జెట్లో ఇచ్చిన హామీలకు అమలు చేస్తామన్న కేంద్రం. మనం ఉడాన్లో వ్యవహరించవచ్చు. 2 విమానాశ్రయాల నుంచి కొత్త సర్వీసులకు అవకాశం. కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి మాత్రమే ఉడాన్ సర్వీసులు నడిపే అవకాశం ఉంది. అదనపు సర్వీసుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ పౌర విమానయాన సంస్థకు అభివృద్ధి పంపింది. వాటిలో కర్నూలు, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైకి, కడప, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సర్వీసులకు ప్రతిపాదనలు ఉన్నాయి. మైనారిటీ వ్యవహారాలకు 3,350 కోట్లు. ఇది 2024-25 సంవత్సరం సంబంధించి అంచనాల కంటే 1,480 కోట్లు ఎక్కువ. మైనారిటీ విద్యార్థుల విద్యా సాధికారతకు 678 కోట్లు. మంత్రిత్వ శాఖ కింద పథకాలు, ప్రాజెక్టులకు 1,237 కోట్లు. విద్యుత్ వాహనాలు, మొబైల్ ఫోన్లకు అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీలకు అదనపు ప్రోత్సాహకాలు 25,000 కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్. ప్రభుత్వం, ప్రైవేటు పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్. బీహార్లో కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు. బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ కింద ప్రోత్సాహం. ఆర్థిక వృద్ధి 4.4%గా ఉండాలి. బీమా కంపెనీలో 100% విదేశీ పెట్టుబడులు. లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తిని వినియోగించే వస్తువులపై సుంకం తగ్గింపు. సూక్ష్మ పరిశ్రమలకు క్రెడిట్ కార్డు. 5 లక్షల లోపు రుణ పరిమితి. ఎంఎస్ఎంఈ వర్గీకరణ నిబంధనల మార్పు. పెట్టుబడి టర్నోవర్ పరిమితి పెంపు.
ప్రభుత్వానికి 2.56 లక్షల కోట్ల డివిడెండ్, 25,000 కోట్లతో సముద్ర వ్యాపార అభివృద్ధి నిధి, కస్టమ్స్ టారిఫ్ రేట్లు 8, ఇదివరకటి స్థాయిలోనే వచ్చేలా సెస్ సర్దుబాటు, రెండు అంచె నగరాల్లోనూ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, అంకురాల కోసం 10,000 కోట్లు కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం కింద ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఉడాన్ మరో 120 గమ్యస్థానాలకు, 25 కీలక ఖనిజాలకు దిగుమతి సుంకం రద్దు, విదేశీయులకు 10 లక్షలకు మించి పంపితేనే టీసీఎస్. డేవిస్ కప్లో భారత్ జోరు, డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీలో టోగోతో గ్రూప్ 1 ప్లేఆఫ్స్లో పోరులో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఆర్పీ ఠాకూర్. సోమాలియాలో అమెరికా వైమానిక దాడులు, పలువురు ఐసిస్ ఉగ్రవాదుల హతం. రైల్వేలకు పాత బడ్జెట్ 2.52 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు, రెవెన్యూ అంచనా 3 లక్షల కోట్లు, మరో 200 వందే భారత్ రైలు దర్శనం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. 12.75 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు, టాక్స్ రిబేట్ పరిధి 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంపు, దీనికి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 అదనం. ఇకపై వార్షిక ఆదాయం 22 లక్షలు దాటితేనే 30% పన్ను పరిధిలోకి. గ్రామీణాభివృద్ధికి 2,66,517 కోట్లు, మహిళా శిశు అభివృద్ధికి 26,589 కోట్లు, మిషన్ శక్తికి 3,150 కోట్లు, కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ 334 కోట్లు, ర్యాపిడ్ రైలు ప్రయాణికులకు 2,900 కోట్లు. భారత్లో తయారీకి ఊతం, 5 ఏళ్లలో 50% రుణాల జీడీపీ నిష్పత్తి తగ్గింపు, లబ్ధిదారులకు 2.87 లక్షల కోట్లు, హౌసింగ్ పట్టణ వ్యవహారాలకు 96,777 కోట్లు, హౌసింగ్కు స్వామి టు బూస్ట్, విదేశాంగ శాఖకు 20,516 కోట్లు, విద్యారంగానికి 1.28 లక్షల కోట్లు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి 5,915 కోట్లు, 36 మందులకు సుంకం మినహాయింపు, మెరుగైన ఆరోగ్య చికిత్స కోసం 5 ఏళ్లలో 75,000 సీట్లు, సిబిఐకి 1,071 కోట్లు, ఈ కోర్టుల బ్యాటు 1,500 కోట్లు, జమ్మూ కాశ్మీర్కు 41,000 కోట్లు, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కు 20,000 కోట్లు, హోంశాఖకు 2.33 లక్షల కోట్లు, విద్యుత్ పీఎస్సీలో పెట్టుబడులు 86,138 కోట్లు, 50 పర్యాటక స్థలాల అభివృద్ధి.